మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు తమ నెక్స్ట్ జనరేషన్ జిఎల్సి ఎలక్ట్రిక్ ఎస్యూవీని మునిచ్ ఐఏఏ మొబిలిటీ 2025 ఎక్స్పోలో రివీల్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కార్లు 713 కిలోమీటర్ల WLTP రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ ని మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు తమ MB-EA EV ప్లాట్ఫామ్ ద్వారా డెవలప్ చేశామని చెప్తున్నారు. ఇక కార్ లోపల 2 EV పవర్ ట్రైన్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇక కార్ లో 369 bhp జనరేట్ చేస్తుంది. 504 న్యూటన్ మీటర్ల టార్క్ ని కూడా జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 94 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తున్నారు. ఈ కార్ 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ తో పనిచేస్తుంది. అలానే 10 నుండి 80% ఛార్జ్ ని 24 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక కార్ లోపల మనకి 39.1 అంగుళాల డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఆప్షనల్ స్క్రీన్ అన్నమాట. కాకపోతే ఏకంగా హైపర్ స్క్రీన్ లాంటి ఒక ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఈ కార్ లోపల అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళ ఈ GLC ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో మార్కెట్ లోకి అయితే అందుబాటులోకి రాలేదు. కానీ ఆటో ఎక్స్పోలో మాత్రమే దీన్ని రివీల్ చేశారు. ఇలాంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.